పెట్టారు. ఇది భయపడుతున్నది పేద ప్రజలకు, ఏదైతే అట్టడుగు వర్గాలకు ఈ రాజ్యం భయపడుతున్నది, భయపడే చంపుతున్నది. నువ్వు వాళ్ళకు భయపడకపోతే నువ్వు డెడ్ లైన్ ఎట్లా పెడతావు? 2026 మార్చి 31 వరకు కల్లా నేను నక్సలేట్లు లేకుండా చేస్తాను. మరి ఇప్పుడు చనిపోయింది కదా. నువ్వు అదే సమస్యను భారతదేశంలో ఉన్న అణచివేత ఉన్నది, దోపిడీ ఉన్నది, వాటిని డెడ్ లైన్ పెట్టి అంతం చేయను. పేదలను ఈ పలానా డేట్ వరకల్లా పేదలు లేని రాజ్యం భారతదేశం చేస్తా అని చెప్పు నువ్వు ధైర్యం ఉంటే. అది కాదు కానీ పేద ప్రజల కోసము, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది. చదువు కావాలంటున్నారు, వైద్యం కావాలంటున్నారు, అందరికి సమాన హక్కులు కావాలంటున్న చంపుతున్నావంటే నీ ఆలోచన ఏంది? భారతదేశాన్ని ఒక మనువాద ఉగ్రవాద సంస్థగా తయారు చేస్తున్నావు మోడీ అమిత్ షాలు. అంతేగాని ఇది పేదల మీద ప్రేమతోటి కాదు కగారు అనేది. అది నీ సెల్ఫ్గా నీ ప్రభుత్వం బతకనీ కోసం, ఆదివాసులను అడవుల నుంచి బయటకు తీయడం కోసం కగారు ఏర్పాటు చేస్తున్నావు. కానీ అది నువ్వు కాదు, మీలాంటి ఇంకా 100 మంది మోడీలు వచ్చినా, 100 మంది అమిత్ షాలు వచ్చినా కానీ ఈ నక్సలిజం అనేది, కమ్యూనిజం అనేది భారతదేశం నుంచి పోదు. ప్రజా సమస్యలు, ప్రజలకున్న ఇబ్బందులు ఉన్నన్ని రోజులు కమ్యూనిజం భారతదేశంలో ఉండే ఉంటుంది. ఆదివాసులను అడవుల నుంచి బయటకు తీయడం వెనకాల ఉద్దేశం ఏమై ఉండొచ్చు? మరి అక్కడ ఉన్న సహజ ఖనిజాలు ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ మధ్య భారతదేశంలో అపారమైన ఖనిజాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాలు ఉన్నాయి. అవన్నీ ఆదాని అంబానీ కార్పొరేట్లకు పరం చేయని కోసము అక్కడ నుంచి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదివాసులను, ఈ నక్సల్స్ పేరు మీద ఆదివాసులను అక్కడ నుంచి తరిమివేసి ఆ ఖనిజాలను ఆదాని అంబానీకి దోచిపెట్టని కోసమే అక్కడ ఈ యుద్ధం జరుగుతున్నది, ఆదివాసుల మీద యుద్ధం జరుగుతుంది. సో ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను, ఆ విమర్శను కాసేపు పక్కన పెడితే నిజంగా ఈ ఆయుధాలు పట్టుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? ఈ నక్సలైట్ల ఆవశ్యకత ఎంతవరకు ఉందన్నట్టు? అంటే వీళ్ళు ఆయుధం పట్టుకోమని చెప్తున్నదే రాజ్యం. ఇప్పుడు నువ్వు ఆయుధం పట్టుకోమని అంటే నువ్వు ఆయుధం పట్టుకోకుండా పోవు. మన ప్రజాస్వామ్య దేశము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజ్యం కదా ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించాడు. రాజ్యాంగంలో అనేకమైన హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారం నువ్వు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో చర్చించి అసలు మీ సమస్య, మీరు ఆయుధం ఎందుకు పట్టుకున్నారని అడిగితే సరిపోతుంది కదా. నువ్వు ఆయుధం పట్టుకొని వాళ్ళ మీదకి పోకపోతే వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఆయుధం పట్టినామని వాళ్ళు